బండి ఆపండి అండి. దయచేసి ఆ వ్యాన్ ముందుకు పోనీ, ముందుకు వెళ్ళాలి. మీరు అర్థమైంది, కొంచెం ముందుకు పోనీ. అందరికీ నమస్కారం. ఒకటై సాగు సాగు రూపమేటడు కోటిక ఒకడు ఎర్రగొండ పాలెం నడిపడు మల్లే బయలు సరైన నాయకుడు పేదల బాధలు తీర్చగా వచ్చిన పేదల రాముడు. పేదల పక్షపు ప్రతిపక్షపు గుండెల్లో నాగులు రేపే సింహం అన్నా అంటే
మొదలు కేకలు అన్నీ తెలిసిన వాడు మనిషే తోడని నమ్మిన మానవత్వమే ఇతడు ఇచ్చిన మాటకు కట్టుబడు హలో చాలా శక్తిని యుక్తిని అన్నిటినీ దారిపరిచిన వ్యక్తి. ఆయనకి ఉన్న అభిమానుల్లోని ఒక మచ్చు తురక చెబుతాను. నందకృష్ణ మాదికి మినిస్టర్ తోటి, చీఫ్ మినిస్టర్ తోటి, ప్రైమ్ మినిస్టర్ తోటి కూడా జాతీయ అధ్యక్షులు అన్నగారు మున్నంగి నాగరాజు గారికి, ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రకాష్ గారికి వేదిక ఆ జీవితంలో కష్టించిన పని ఆ డబ్బునే ఆయనకి అజరాగేయాలని అటువంటి అభిమానులు ఉన్న మనిషి మీరు. ఈ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు తాత్కాలికం. మామూలు సామాన్య కార్యకర్తల్లో అనేక మంది సభ్యుల కార్యకర్తలు మీకంటే అభిమానులు ఉన్నారు, మీరంటే రుణపడి ఉన్నారు. ఈ ఉద్యమాన్ని జీవితాన్ని ఇలాగే కొనసాగించాలి. నేను ఆయనకు ఎప్పుడు ఒకటి చెబుతుంటాను. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో అంతో ఇంతో ఉద్యోగాలు మనకు వచ్చినాయి, 22,000 ఉద్యోగాలు. అదే సమయంలో చదువుకునే అవకాశాలు పెరిగినాయి. ఆర్థికంగా మన కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చిండు. రాజకీయంగా ఇప్పటి విషయం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అసెంబ్లీలో ఆయనకున్న సీట్లన్నీ 29 లేవు. పొత్తులో 4 పోయినాయి. జనసేనకు, బీజేపీకి 4 పోతే ఆయన చేతిలో 25 ఉన్నాయి. టీడీపీకి 25లో మనకి ఎంత ఇచ్చిండు? 25లో మనకిచ్చింది 14 అనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. జగన్మోహన్ గారు మనకి ఎన్ని ఇచ్చిండు? 29లో మనకు 10 ఇచ్చిండు. ఆయన 29లో మనకు 10 ఇస్తే చంద్రబాబు దగ్గర ఉన్న దాంట్లో 25లో మనకు 14 ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు మన పక్కన ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడని ఇది రోజు అవుతుంది. ఈ విషయాలు చర్చ పెట్టండి, మార్గ పనులు చర్చ పెట్టండి. జగన్ భవిష్యత్తు కోసం కాదు, మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. జగన్ భవిష్యత్తుకే ప్రమాదం. సిపిఐ వేసిన చార్జ్షీట్లోనే ఆయన మీద 71,000 కోట్ల అక్రమ సంపాదన మీద విచారణ జరుగుతుంది. కేసు చార్జ్షీట్ 8,000 కోట్లు. ముఖ్యమంత్రి 71,000 కోట్ల అక్రమ సంపాదన కేసు విచారణ జరుగుతుంది. మరి నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి? నీ బిడ్డల చదువు ఏంటి? నీ బిడ్డల ఉద్యోగాలు ఏంటి? ఆర్థికంగా బతికేంటి? ముందు నీ గురించి ఆలోచించాలి. మార్గ బిడ్డలు చెప్పండి, మార్గ బిడ్డలు చెప్పండి, వయసులో చెప్పండి. వయసులో ఓటు మాత్రం మన నిరీక్షణ చేసే విధంగా, ఓటేసే విధంగా ఫ్యాన్ తిరిగే రాగానే సైకిల్ ముందుకెళ్ళాలి. ఫ్యాన్ తిరిగే రాగానే సైకిల్ ముందుకెళ్ళాలి. ఫ్యాన్ ఆపితే సైకిల్ ముందుకెళ్తే మన జాతి బాగుపడుతుంది అనేసి కూడా మర్చిపోతాం సార్ కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రావాలి, జగన్ పోవాలి. తొందరగా జగన్ ఇంటికి పంపండి.
ఆయన మళ్ళీ తర్వాత ఎక్కడ ఉన్నాడో సిబిఐ చూసుకుంటుంది. తొందరగా ఆయన ఇంటికి పంపండి, తర్వాత ఆయన ఎక్కడికి పంపాలో సిబిఐ చూసుకుంటది. మనం మాత్రం బాబు గెలుపు కోసం మనం నిరంతర ప్రయత్నం చేయాలని మీ అందరికీ గెలుస్తూ, నా తమ్ముడు 30 ఏళ్లుగా ఉన్న అనుబంధానికి గుర్తుగా ఒక గంట సమయం వచ్చి తమ్ముడి కోసం వెచ్చించడం అనేది నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. తమ్ముడిని గెలిపించండి, పార్టీలు ఖచ్చితంగా గెలిపించండి. వాళ్ళ వైసీపీలో ఉన్నా లేదా కాంగ్రెస్ లో ఉన్నా, వాళ్ళు కమ్యూనిస్టులు అయినా, వాళ్ళు మార్కిస్టులు అయినా, మాదిగల పేద వర్గాలు మాత్రం నిరీక్షణకు ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అన్నా మేము ఓటేస్తాం అన్న, ఈ బ్యాచ్ ఎట్లా ఓటేస్తుంది నా ముందన్న బ్యాచ్, కానీ ఓట్లేసింది వైసీపీ బ్యాచ్ తోటి, ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి నాకు ఒక మాట ఇవ్వండి, అన్నా మేము ఓట్లేస్తాం కానీ వైసీపీతో కూడా ఓటేపిస్తాం అన్న వాళ్ళు చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఆయన ప్రభుత్వం పోయినాకనే మనకు నష్టం జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, కృష్ణ ఒకనాడు వర్గీకరణ చేసి మీకు న్యాయం చేసింది నేనే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే వర్గీకరణ చేసేది నేనేనని చెప్పి ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడా, నేనంటలేనే, చంద్రబాబు నాయుడే ప్రచారం చేస్తున్నాడు. పోనీ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు అని చెప్పి నేనంటలేనే, ఇప్పుడు ప్రధానమంత్రి సభలో మాదిగల గురించి వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనం మాట్లాడిన మన మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, దేశంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నాడు. అంటే మన సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అయితేనే చేస్తాడు, ఢిల్లీలోనైతే నరేంద్ర మోడీ గారే చేస్తాడు. ఎందుకోసం పోరాటం చేస్తున్నాం? మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. దానికి మనకు మన బిడ్డల భవిష్యత్తుకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాడు, చంద్రబాబు ఇస్తున్నాడు. ఇగో మాదిగ పల్లెల్లో చర్చ జరగాలి, మాదిగ పల్లెలో చర్చ జరగాలి, వైసీపీ మాదిగలకు చర్చ జరగాలి. వైసీపీ మాదిగలకు చెప్పండి, వైసీపీ మాదిగలకు చెప్పండి, వైసీపీలో ఉన్న మీ ఓటు మాత్రం నిరీక్షణకి అయ్యండి అని చెప్పండి. వైసీపీలో ఉన్న మీ ఓటు నిరీక్షణకి అయ్యమని చెప్పండి. ఎందుకు చెప్పండి ఉన్నా, వైసీపీకి ఓటేస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడదు, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడదు. నిరీక్షణకు ఓటేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇగో నేను ఈ మాట అవసరం లేదు, కానీ అదే జగన్ నమ్మక ద్రోహం చేశాడు. ఎస్సీ వర్గీకరణ జరగాలని మాట్లాడినతనే నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని మన నిండు శాసనసభలో మాట్లాడిండు. ఇది జాతికి నమ్మక ద్రోహం కాదా? ఇది జాతికి వ్యతిరేకం కాదా? ఇది ఆలోచించండి. అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మాట్లాడిందా లేదా? అంతకు ముందు వర్గీకరణ మద్దతు ఇచ్చిన జగన్ ఇవాళ వర్గీకరణ వ్యతిరేకంగా నిలబడడానికి సాక్ష్యం. రెండోది, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద ఫిబ్రవరి 6, 7 తేదీలో విచారణ జరిగితే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను పెట్టమని నేను విజ్ఞప్తి చేశా. ఒక లాయర్ను కూడా పెట్టలేదనే విషయం నేను మర్చిపోవద్దు. అంటే మనకు అనుకూలంగా లేదు కాబట్టినే లాయర్ పెట్టలేదు. ప్రధానమంత్రి లాయర్ పెట్టిండు కదా, ప్రధానమంత్రి లాయర్ పంపిండు కదా, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ లాయర్ పెట్టినాయి కదా. కానీ వర్గీకరణకు అనుగుణంగా జగన్ మాత్రమే లాయర్ పెట్టలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి.